ఆరాధనలకు అర్హుడు యేసు ఆత్మతో అనిశం ఆరాధింతున్ హల్లెలూయా హల్లెలూయా అనే పాట పాడదామండి. ఆత్మతో అనిశం ఆరాధింతుడు యేసు ఆత్మతో అనిశం ఆరాధింతు హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికర్త స్తుతులు నీకే, స్తుతి పాత్రుడా స్తుతులు నీకే, సుందరుడా స్తుతులు నీకే, సమరయుడా స్తుతులు నీకే. సృష్టికర్త స్తుతులు నీకే, స్తుతి పాత్రుడా స్తుతులు నీకే, సుందరుడా స్తుతులు నీకే, సమరయుడా స్తుతులు నీకే. స్తుతులపై ఆసీనుడా నీతి సూర్యుడా, నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా. స్తుతులపై ఆసీనుడా నీతి సూర్యుడా, నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా. ఆరాధనలకు అర్హుడు యేసు ఆత్మతో అనిశం ఆరాధింతు. ఆరాధనలకు అర్హుడు యేసు ఆత్మతో అనిశం ఆరాధింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. కాపరి మహిమ నీకే, గొప్ప కాపరి ఘనత నీకే, ఆత్మల కాపరి ఆరాధన నీకే, ప్రధాన కాపరి ప్రభావం నీకే. మంచి కాపరి మహిమ నీకే, గొప్ప కాపరి ఘనత నీకే, ఆత్మల కాపరి ఆరాధన నీకే, ప్రధాన కాపరి ప్రభావం నీకే. యోగ్యుడా పూజ్యుడా దైవ గొర్రెపిల్ల, యుగ యుగముల నిత్యుడా, 10,000లో శ్రేష్ఠుడా. యోగ్యుడా పూజ్యుడా దైవ గొర్రెపిల్ల, యుగ యుగముల నిత్యుడా, 10,000లో శ్రేష్ఠుడా. ఆరాధనలకు అర్హుడు యేసు ఆత్మతో అనిశం ఆరాధింతు. ఆరాధనలకు అర్హుడు యేసు ఆత్మతో అనిశము ఆరాధింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, praise the Lord.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను, నీవే నా దేవుడవు ఆరాధింతు, నీవే నా రాజు కీర్తించేదను. మరణమును జయించిన మృత్యుంజయుడము నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు, పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివే, చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే, హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే. నీవే నీవేసయా నీవే యేసు, నీవే నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను, నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు, పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివే, చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే, హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే. నీవే నీవే దేవా, నీవే నీవే యేసయ్యా యేసయ్యా, నీవే 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 యేసయ్యా, ఓ యేసయ్యా. ఈరోజు మన ధ్యానాంశము మినిస్ట్రీ ఆఫ్ షూనమైట్ ఉమన్. మినిస్ట్రీ ఆఫ్ షూనమైట్ ఉమన్. దయచేసి ఈ సమయంలో మనమందరం కూడా ఈ అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి షూనేమీయురాలి పరిచర్య, షూనేమీయురాలి పరిచర్య పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుదాం. ఒక దినమందు
ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎదుకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన ఎదుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే షూనేము అనేటటువంటి ప్రాంతం, షూనేము అనే పట్టణం, ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రాంతము ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఇశ్శాఖారు అనేటటువంటి గోత్రానికి చెందిన భూభాగం ఇది. ఇశ్రాయేలు గోత్రాలు 12. ఆ 12 గోత్రాలకు యెహోషువ కాలంలో భూమిని పంచి వారికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఇవ్వటం వల్ల జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రాంతము ఎవరికి వచ్చిందంటే షూనేము ఇశ్శాఖారు గోత్రానికి వచ్చింది. ఈ ఇశ్శాఖారు గోత్రీకులకు ఈ యొక్క ప్రాంతం వచ్చింది. ఈ యొక్క ఇశ్శాఖారు గోత్రానికి చెందినటువంటి భూభాగంలో ఈ షూనేము ప్రాంతం ఉంది. ఈ షూనేము అనేటటువంటి ప్రాంతంలో ఒక గనురాలు నివసిస్తూ ఉంది. ఈ యొక్క షూనేము ప్రాంతంలో ఈ గనురాలు నివసించటాన్ని బట్టి, ఈ గనురాలు ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో నివసించటాన్ని బట్టి ఈ యొక్క మరి స్త్రీని గూర్చి ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు. కానీ ఆమెను గూర్చి ఏమి రాయబడిందంటే ఆమె గనురాలు అని. ఇప్పుడు మనం కూడా షూనేమీయురాలి పరిచర్య అనే అంశాన్ని పెట్టుకున్నాం. అంటే ఈ అంశంలో ఈ షూనేమీయురాలు చేసిన పని ఏంటి అనేటటువంటి విషయానికి మనం వస్తే, ఈ షూనేమీయురాలు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య, ఎంతో గొప్ప పరిచర్య ఈమె చేసింది. ఈ షూనేమీయురాలు జీవితంలో ఆమె కనబరిచిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. ఆమె జీవితంలో మనకు కనబడే మొదటి విషయం ఏంటంటే ఎక్స్ట్రావగెంట్ లవ్, అద్వితీయ ప్రేమ. ఆమెలో విపరీతమైన ప్రేమ, అమితమైన ప్రేమ కనబడుతుంది. ఎవరి ఎడల అనగా దైవజనుని ఎడల అపరిమితమైన ప్రేమను, అద్వితీయ ప్రేమను ఆమె వ్యక్తం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గము వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. ఎక్స్ట్రావగెంట్ కేర్, అమితమైన శ్రద్ధ, విపరీతమైన అద్వితీయమైన ప్రేమను చూపించి ఆతిథ్యం ఇస్తే దానికి ప్రతిగా ఏం జరిగింది? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మనం చూద్దాం. అందుకు అతడు ఆమెను పిలువగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట నీకు కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన ప్రకారము కుమార్ని కనెను. ఇక 3వ విషయం ఏంటంటే ఎక్స్ట్రావగెంట్ ఫెయిత్, విపరీతమైన విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఆశ్చర్యమైన విశ్వాసం,
అమితమైన విశ్వాసం, అద్వితీయమైన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మనం ఆలోచన చేస్తే ఒకానొక రోజు ఈ యొక్క సహోదరికి పుట్టిన కుమారుడు తన తండ్రితో పాటు పొలమునకు వెళ్ళగా పొలములో తనకి తలనొప్పి వచ్చింది. తల పోయేనే అని ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి ఏమన్నాడంటే అక్కడ పనివాడితో చెప్పి ఇంటికి తీసుకెళ్ళు, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళయ్యా అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అతను ఒడిలో పరుండ పెట్టి, మరి ఆమె కొంచెం నూనె రాసిందేమో నాకు తెలియదు, ఆమె వడిలోనే ఉన్నాడు, తొడ మీద పడుకుని ఉన్నాడు. ఆ వడిలో ఉన్నప్పుడు ఆ బాబు ఏడుస్తున్నాడు. ఏడ్చే బాబు కాస్త చనిపోయాడు. ఉన్న పాటను చనిపోతే లేక కుమారుడు పుట్టాడు. ఎన్నో ఆశలు ఆ బిడ్డ మీద పెట్టుకుని ఉంటే ఆ కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలా? వెంటనే ఆ బాబుని తీసుకుని దైవజనుడు ఉన్నటువంటి రూమ్కి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి దైవజనుడు పనుకునేటటువంటి మంచం మీద ఆ బాబుని పరుండబెట్టి తలుపు దగ్గరికి వేసి తన భర్తతో పర్మిషన్ తీసుకుని, ఆ భర్త అంటాడు, ఏమ్మా అమావాస్య కాదు, లేకపోతే విశ్రాంతి దినం కాదు, రెండు కాదు, ఏదో దైవజనుడి దగ్గరికి వెళ్తానంటున్నావే అని చెప్పేసి అని అన్నాడు. అమావాస్య కాదు, లేకపోతే విశ్రాంతి దినం కూడా కాదు, మరి నువ్వు వెళ్తానంటున్నావు, ఏంటమ్మా పరిస్థితి అని అంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నేను వెళ్ళటం మంచిది అని చెప్పింది ఆమె. వెంటనే పనివాడిని సిద్ధం చేసుకుని ఆపకుండా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దూరం నుంచి దైవజనుడు చూసి, ఆ స్త్రీ వస్తుంది, షూనేమిరాలు వస్తుంది చూడండి అని చెప్పేసి అన్నాడు. షూనేమిరాలు వచ్చింది. వచ్చిన వెంటనే, ఏమ్మా ఎలా వస్తున్నావు, ఎలా ఉన్నాడు, నీ భర్త ఎలా ఉన్నాడు, నీ కుమారుడు ఎలా ఉన్నాడు అని అంటే, ఆల్ ఈజ్ వెల్, అంత బాగానే ఉన్నాం. భర్త దగ్గర కుమారుడు చనిపోయాడు అని ఏడ్ చేయలేదు. గట్టిగా ఏడ్ చేస్తే ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేటట్టు చేయలేదు. ఒక్కతే తన కుమారుడు తీసుకుని వెళ్ళి మంచం మీద పరుండబెట్టి తలుపు దగ్గరికి వేసి భర్త దగ్గర పర్మిషన్ తీసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గర అన్ని బాగానే ఉన్నాయని చెప్పి ఉన్న విషయం చెప్పగానే దైవజనుడు అంటాడు, ఈ విషయం మనకు ఎందుకో బయలుపరచబడలేదు. అవును, నిజమే, కొన్నిసార్లు కొన్ని విషయాలు బయలుపరచబడకపోతే ప్రవక్తే, కానీ కొన్ని విషయాలు బయలుపరచబడలేదు. ఎందుకు బయలుపరచబడలేదు అంటే దేవుని నిర్ణయం అది. అయితే వెంటనే ఈమె వెళ్ళి దైవజనుని పాదాలు పట్టుకొని, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నాకు గెహాజీ కాదు కావాల్సింది, నువ్వు కావాలి. నాకు తెలుసు ఈ గెహాజీ నీలాటోడు కాదని, గెహాజీని దండం ఇచ్చి పంపిస్తానమ్మా, పర్లేదు తీసుకెళ్ళు అంటే, నో 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 నో, ఐ నీడ్ యూ, నువ్వు కావాలి. గెహాజీ నాకొద్దు, గెహాజీతో నాకు పని లేదు, దైవజనుడా నువ్వే రావాలి అని చెప్పేసి అని పాదాలు పట్టుకుంది, విశ్వాసాన్ని కనపరిచింది. షీ కన్ఫెస్డ్. ఏం కన్ఫెస్ చేసిందో తెలుసా? ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్, అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పేసి అనంది. దేవునికి స్తోత్రం. మీరు ఏది మాట్లాడతారో అది జరుగుతుంది. మీరు ఏది మాట్లాడతారో జరుగుతుంది. ఆల్ ఈజ్ వెల్. బాగుందా? లోపల బాగాలేదు, కానీ నోటితో ఏముంది? బాగుంది. ఏదైతే పలికిందో అదే జరిగింది. ఏం బాగలేదు అని అనొద్దు, అంత బాగుందని అనండి. కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని ఇరుకులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, విశ్వాసంతో పలకండి, అంత బాగానే ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసంతో పలకండి, అంత బాగానే ఉంది. ఆమేన్. అంత బాగానే ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉండదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా అన్నీ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. విశ్వాసంతో దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు కూడా అదే విశ్వాసంతో వచ్చి ఏం చేశాడంటే, ఆ గదిలోకి చొచ్చి ఆ గదిలో ఒక్కడే ఉండగా ఆ చిన్నవాడు ఉన్నటువంటి ఆ స్థలంలో తన యొక్క చేతులు కాళ్ళు పారచాచుకుని ఆ కుమారుడి మీద పరుండి, ఏలియా ఎలాగైతే ఒకప్పుడు సారెపతు విధవరాలి కుమారుడు విషయంలో, చనిపోయిన కుమారుడు విషయంలో చేశాడో ఎగ్జాక్ట్లీ అలాగే చేశాడు. అలాగే చేసి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన, దైవజనుని ప్రార్థన, దైవజనుని యొక్క విశ్వాసం
ఆ స్త్రీ యొక్క విశ్వాసం, ఈ యొక్క 3 కూడా కలిపి ఏం జరిగిందంటే గొప్ప అద్భుతం, గొప్ప ఆశ్చర్య కార్యం ఇక్కడ జరిగినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దైవజనుని యొక్క శ్రద్ధను బట్టి నీకు వందనాలు. అపరిమితమైన విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. జీవమును విడుదల చేస్తున్నా. ప్రతి ఇంటిలో ఎవరికి రక్షణ లేదో వారు జీవించుదురుగాక, వారు రక్షణ పొందుదురుగాక, యేసయ్య నీ రక్తంతో కడగబడుదురుగాక, తగ్గింపుతో నీవే దేవుడు అని ఒప్పుకుని నీ గొప్ప రక్షణ పొందుదురుగాక. యేసు నామములో ఈ నెలంతా ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అనారోగ్యంతో ఉన్నవారు, హాస్పిటల్స్ లో ఉన్నవారు, నైనా నానా రకాలైనటువంటి చిక్కుల్లో ఇబ్బందులు ఉన్న వారికి స్వస్థత శీఘ్రంగా లభించునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా